చార్విక్ ఏం చేస్తున్నావు? హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తుంటే చాలా ఫెమిలియర్గా ఉంది కదా. సో మేము తిరుపతి వచ్చామన్నమాట చార్విక్కి పుట్టు వెంట్రుకలు తీయించడం కోసం అని చెప్పి. యాక్చువల్గా అందరం కలిసి హ్యాపీగా వద్దామనుకున్నాము, కానీ 2 times ట్రై చేశాక కూడా ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. ఇంకా అందుకే మేమే ముగ్గురమే వచ్చేసామన్నమాట తిరుపతి కోసం అని చెప్పేసి. ఇంకా 9th monthలో తీద్దాం అనుకున్నాము. సో అందుకే మేము ముగ్గురమే స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. హైదరాబాద్ టు తిరుపతి డైరెక్ట్ స్లీపర్ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా కింద బుక్ చేసుకుంటే మొత్తం ఒక బెడ్లా ఉంటుంది, చార్విక్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి. సో బస్ ఎక్కాక కూడా మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే మేము బస్ ఎక్కడం కోసం అని చెప్పి ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. సో మాకు మియాపూర్ నుంచి ఎక్కమని చెప్పారు. యాక్చువల్గా అయితే జేఎన్టీయూ నుంచి ఎక్కొచ్చు, కానీ సడన్గా అది కూడా కొన్ని కారణాల వల్ల మియాపూర్ నుంచి ఎక్కాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సిన హ్యాపీ మూమెంట్ ఇది, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఏదో ఒక అడ్డంకి వల్ల ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేకపోతున్నాము. సో మేము ముగ్గురమే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా 9th month వెళ్ళిపోతే మళ్ళీ 11th month వరకు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా మేము ముగ్గురమే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మేము బస్ ఎక్కేసాము. సో ఇక్కడ మీరు చూస్తే మేము కింద బుక్ చేసుకున్నాము. సో 2 బెడ్ కలిసి వస్తాయి కదా, ఇంకా చార్విక్కి కాసేపు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే మేము ఒకవేళ సీటర్ బుక్ చేసుకొని ఉంటే మా మీద తొక్కి తొక్కి పెట్టేవాడు చార్విక్. అయితే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట స్లీపర్స్లో. ఇంట్లో తినమంటే తినడు, కానీ చూడు కోరిక పెడుతున్నాడు. ఇంట్లో తినమంటే తినడు చార్విక్, ఇక్కడ చూడండి ఎలా కొరుకుతున్నాడు. బచ్చో నాన్న, బచ్చో ఎలా బచ్చుంటు సరే, బచ్చో ఎలా బచ్చుంటు. ఇంకా 7 o'clock కల్లా చార్విక్కి ఫుడ్ పెట్టేద్దామని ఇంకా హాట్ వాటర్ క్యారీ చేశాను అనమాట. సెర్లాక్ రెసిపీ కూడా నేను నా వీడియోస్లో అప్లోడ్ చేశాను షార్ట్స్లో. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను, చెక్ చేయండి. సో ఇంకా హాట్ వాటర్లో కలిపేసి పెట్టేయడమే అనమాట. పౌడర్ క్యారీ చేశాను. చార్విక్ ఏం చేస్తున్నావు? చార్విక్కి ఫుడ్ పెట్టేశాక 9-9:30 మధ్యలో మేము కూడా డిన్నర్ చేసామన్నమాట. చిన్న డాబా దగ్గర ఆపారు. తిరుపతి రీచ్ అయిపోయాక బస్ స్టాప్లోనే ఫ్రెష్ అయిపోయామన్నమాట. అంటే బ్రష్, ఫేస్ వాష్ అవన్నీ చేసేసుకొని. యాక్చువల్గా 4:35 మధ్యలో దిగేసాం కాబట్టి ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి మాకు కొంచెం ఆకలిగా అనిపించింది. ఇంకా ఎలాగో ఆకలేస్తుందని చెప్పి ఇంకా అక్కడే కొన్ని నియర్ బై హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అయితే హైదరాబాద్లో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ మాత్రం మన హైదరాబాద్లో ఉన్నంత టేస్టీగా ఎక్కడ ఉండదు. ఇడ్లీలు అయితే ఇలా కొడితే రివర్స్ వస్తున్నాయి అనమాట, రబ్బర్లా సాగుతున్నాయి. సో అదేదో తినేసి కొంచెం చార్విక్కి కూడా ఇడ్లీ పెట్టేసి ఇంకా తిరుమలకి వెళ్ళే బస్సు ఎక్కేసామన్నమాట. సో అప్ అండ్ డౌన్కి రెండింటికి టికెట్ తీసేసుకున్నాము. ఇంకా ఇది శ్రీనివాస బస్ స్టేషన్ దగ్గర అనమాట. సో ఇక్కడ ఎక్కేసాము బస్సు, పైకి వెళ్ళే బస్సు, కొండ మీదకి వెళ్ళే బస్సు ఇక్కడ ఎక్కేసాము. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, కొండ మీదకి వెళ్ళిపోదాం.
కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఫుల్ బ్యాగ్ స్కానింగ్ అయితే ఉంటుంది కదా, సో అది కూడా ముగించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా బిల్డింగ్, ఇది వెంకటాద్రి కాంప్లెక్స్ అనమాట. రూమ్స్ వద్దనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా మనము ఫ్రెష్ అవ్వడానికి అండ్ స్నానాలు చేసుకోవడానికి అవన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. రూమ్ కోసం వెయిట్ చేయకుండా ఇందులో అయితే మనం తొందరగా తలనీలాలు అవన్నీ ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా జర్నీ చేసాం కదా, చాలా హెడ్ఏక్గా ఉంటే కాఫీ తాగుదాం అనిపించింది. ఇంకా కాఫీ తాగేసి కాస్త సన్ రైజ్ అప్పుడప్పుడే అవుతుందన్నమాట, సన్ రైజ్ కూడా చూసేసి ఇంకా రూమ్ బుకింగ్ కోసం వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా అయితే మేము రూమ్ బుకింగ్ కోసం చాలా టైం అయితే వేస్ట్ చేసాం అనిపించింది. సో ఇక్కడ నేను చూపించాను కదా ఆరెంజ్ కలర్ కాంప్లెక్స్, అలాంటి శ్రీనివాస కాంప్లెక్స్, వెంకటాద్రి కాంప్లెక్స్ అలాంటివి ఉంటాయి కదా, అందులోనే ఫ్రెష్ అయిపోయి తలనీలాలు ఇచ్చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుందన్నమాట. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతే యూ కెన్ డూ దాట్. సో మీరు ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో జనాలను చూస్తున్నారు కదా, వాళ్ళందరూ రూమ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అనమాట. సో టోకెన్ తీసుకున్న తర్వాత కూడా అప్రాక్సిమేట్లీ 2 to 3 hours వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది టోకెన్ తీసుకునే లైన్ అనమాట రూమ్ కోసం. సో టోకెన్ తొందరగానే ఇస్తారు, కానీ రూమ్ కోసం వెయిట్ చేసే పీరియడ్ మాత్రం చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. అండ్ అక్కడ జనాలందరూ కూడా రూమ్ కోసం టోకెన్ నెంబర్ కోసం వెయిట్ చేసే వాళ్ళే అనమాట. అండ్ ఈలోపు చార్విక్కి బ్రేక్ఫాస్ట్ కోసం హాట్ వాటర్ కోసం వెతికితే ఎక్కడ ఒక్క టీ స్టాల్ అతను కూడా హాట్ వాటర్ అయితే ఇవ్వలేదన్నమాట. పక్కనే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో ఉంటే ఆఫీస్లో హాట్ వాటర్ ఇస్తే అవి బాటిల్లో ఫిల్ చేసుకొని ఇంకా సెర్లాక్ అయితే కలిపేస్తున్నాను. సో రూమ్ కోసం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం అనిపించింది. అండ్ ఇప్పుడు చార్విక్ అయితే సెర్లాక్ కలిపేసి తినిపించేసి ఇంకా టోకెన్ నెంబర్ కోసం వెయిట్ చేయాలన్నమాట.
నాకు ఇంకా ఫైనల్గా 2-3 అవర్స్ తర్వాత రూమ్ అయితే అలాట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ పెట్టేసి చార్విక్కి తలనీలాలు ఇచ్చేయాలన్నమాట. సో పెద్దది మెయిన్ తలనీలాలు ఇచ్చేది కూడా ఉంటుంది. సో మేము ఇక్కడ పక్కనే వెంకటాద్రి కాంప్లెక్స్ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ అని చెప్పాను కదా, అక్కడే తలనీలాలు ఇచ్చేసామన్నమాట. రష్ లేకుండా ఉంటుంది అండ్ జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి సో అక్కడే ఇచ్చేసామన్నమాట. సో రూమ్ అయితే ఇదనమాట. ఒక రూమ్ అయితే పడుకోవడానికి ఉంటుంది, పక్కన ఒక అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది అండ్ వాష్రూమ్స్ ఉంటాయన్నమాట 2. సో పక్కనే వెంకటాద్రి కాంప్లెక్స్లోకి వచ్చేసి టోకెన్ తీసేసుకున్నాము టాన్సరింగ్ది. అండ్ ఇంకా టోకెన్ తీసేసుకున్న తర్వాత వెళ్ళగానే మాకైతే గుండె అయితే చేసేసారనమాట. వెయిటింగ్ అయితే ఏం లేదు. మేము ఎక్కువగా దేనికోసం అయితే భయపడ్డామో ఆ టైం వచ్చేసరికి చార్విక్ మంచిగా పడుకున్నాడు అనమాట. సో పడుకున్నాడు కాబట్టి ఇనిషియల్గా కొంచెం ఈజీ అయిపోయింది గుండు చేసేటప్పుడు. గుండు చూసుకో. గుండు 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 గుండున్నర టైం చూస్తారన్నర. గుండు గుండు గుండు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు?
ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాక మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట ఫస్ట్. సో వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటారు కదా వెంకటేశ్వర స్వామి దర్శనంకి ముందు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట వరాహస్వామి టెంపుల్కి. అనమాట వరాహస్వామి టెంపుల్. కానీ 1 ఇయర్ లోపు ఉన్న బేబీస్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి తొందరగా అలౌ చేస్తారనమాట సైడ్ ఎంట్రన్స్ నుంచి. సో అక్కడ మాకు 1 ఇయర్ బేబీ ఉందని చెప్తే మాకు అలౌ చేసేసారు. మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాక ఇంకా డైరెక్ట్గా అక్కడ నుంచి సుపదం ఎంట్రన్స్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఎంట్రన్స్కి వెళ్ళే ముందు మనము బేబీ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ పట్టుకోవాలి. అండ్ మీకు సెకండ్ కిడ్ ఎవరైనా ఫస్ట్ కిడ్ ఎవరైనా ఉంటే సో ఆ బేబీని కూడా తీసుకెళ్ళొచ్చు. 11-12 ఇయర్స్ లోపు ఉండాలి. ఇంకా దర్శనం అయిపోయాక లడ్డు తీసుకొని బయటికి వచ్చేసామన్నమాట. మాది అన్‌ప్లాన్ ట్రిప్ కాబట్టి మాకు కొంచెం లేట్ అనిపించింది రూమ్ కోసం వెయిట్ చేయడము. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందే రూమ్ బుక్ చేసుకోండి. లేదా రూమ్ బుక్ అయ్యే టైంలో మీరు ఫ్రెష్ అయిపోయి తలనీలాలు ఇచ్చేసి ఇంకా అవన్నీ ముగించేసుకుంటే తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇంకా మేము ఇప్పుడు కొండ దిగేసి ఇంకా మేము మళ్ళీ ట్రావెల్ బస్ ఎక్కేయాలన్నమాట. సో ఎక్కే ముందు కొంచెం ఇలా బాగా నిద్ర పట్టడానికి నేనైతే కొంచెం బాదం పాలు తాగాను. గుండు 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 ఇంకా మేము కొండ దిగేసి కిందకు వచ్చేసి ట్రావెల్స్ బస్సెస్ అయితే ఎక్కేసామన్నమాట. సో మధ్యలో ఇంకా డిన్నర్ కోసం వెయిట్ చేస్తే అక్కడ ఒక డాబా దగ్గర ఆగితే ఇంకా కాలకృత్యాలు తీర్చుకొని కొంచెం ఫుడ్ తినేసి చార్విక్ కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా మేము నిద్రపోయాం బాగా. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.